అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో అంతాడ గ్రామంలో ఈ నెల 3న పాడేరు నియోజకవర్గం వైసీపీ పార్టీ సమన్వయకర్త మచ్చ రాస విశ్వేశ్వరరాజు సమావేశానికి పెన్షన్దారులు అందరినీ తీసుకుని వెళ్లి అక్కడే పెన్షన్లు ఇవ్వడం వల్ల కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి సుండ్రు చంటిబాబు మృతి చెందారని కొంతమంది నాయకులు ప్రచారం చేయడం అవాస్తవమని కొత్తపల్లి వాలంటరీ సుంకరి వరమహాలక్ష్మితో పాటు సచివాలయంలో పరిధిలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు తెలిపారు. ఇక సుండ్రు చంటిబాబుకు ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వడం జరిగిందని, ఆయన ఆరోగ్యం కారణం వల్లే మృతి చెందాడు తప్పితే మరి ఏ కారణం లేదని వాలంటీర్లు అన్నారు. అతనైతే మీటింగ్ కి రాలేదు. తను చనిపోవడం వల్ల వాలంటీర్లే తీసుకొని వెళ్ళటంలోనే ఆ మధ్యలో ఇంటికి వచ్చేసరికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ నుంచి రావగానే చనిపోయారు. వాలంటీర్లు వీళ్ళు ఇబ్బంది పడేస్తున్నారు, ప్రతిదానికి మీటింగ్ తీసుకెళ్ళి అనేసి మా మీద ఆరోపించడం తప్పండి. కావాలంటే మీరు రుజువు చేసుకోండి. అతను ఇంటి దగ్గర చనిపోయారా లేకపోతే మీటింగ్ తీసుకురావడం వల్ల చనిపోయారా అనేది రుజువు చేసుకోవాలి. తప్పుడు ప్రచారం అయితే చేయకూడదు. ఇంట్లోనే ఫంక్షన్ ఇచ్చాను అతనికైతే హాస్పిటల్కి వాళ్ళ ఆవిడ తీసుకెళ్ళింది. మీకు ఏమైనా చేతనైతే ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేయండి. అసలు మీటింగ్ లో చనిపోయారా, మీటింగ్కి వచ్చే చనిపోయారా, లేదంటే ఇంట్లో చనిపోయారా, దేనివల్ల చనిపోయారు, అతను ఆరోగ్యం బాగోలేక చనిపోయారా ఏంటనేది మీరు నిజాలు మాట్లాడకుండా మీకు ఏది నచ్చితే అది రాయడం అనేది తప్పండి. మాకు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మేము పెన్షన్ ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు. 1వ తారీఖునే ఇవ్వాలని లేదు, 2వ తారీఖునే ఇవ్వాలని లేదు. అందుబాటులో ఉన్న వాళ్ళు 1వ తారీఖులో తీసుకుంటారు, అందుబాటులో లేని వాళ్ళు 5వ తారీఖు వరకు. కాబట్టి మీరు ఇలా తప్పుడు ప్రచారాలు చేయకూడదు అనేసి నేను చెప్తూ ధన్యవాదాలండి. నమస్కారం అండి. కొయ్యూరు మండలము అంతట పంచాయతీ గ్రామ వాలంటీర్లు మేము మొత్తం 10 మంది ఉన్నాము. మా పంచాయతీలో 12 గ్రామాలు ఉన్నాయి. 12 గ్రామాలకు సంబంధించి వాలంటీర్లు వీరు. అయితే ఏదైతే 3వ తారీఖున విశ్వేశ్వరరాజు గారు మీటింగ్ ఉన్నదో దానికైతే వాలంటీర్ల నుంచి ఎటువంటి ఒత్తిడి జనాలకి ఎవరు ఇవ్వలేదండి. ఎందుకంటే సంక్షేమ పథకాలన్నిటి నేరుగా లబ్ధిదారుల చేతుల్లోకి ఖాతాల్లోకి వెళ్తున్నాయి. కాబట్టి ఎవరైతే మచ్చిరాజు విశ్వేశ్వరరాజు గారు వస్తున్నారని మాకు ఇంటిమేషన్ ఇచ్చారో, అమ్మ మరి మన గవర్నమెంట్ అన్ని పథకాలు ఇస్తుంది కాబట్టి మీరు మరి మీటింగ్కి హాజరవ్వండి అన్న మాట అయితే మేమైతే చెప్పాను తప్ప మీరు అక్కడికి రండి మిమ్మల్ని కట్టి బంధించేసి ఎత్తుకొచ్చేసి లేకపోతే నడిపించుకొని తీసుకొచ్చేసి మేమైతే అలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు. ఎవరైతే అభిమానం ఉన్నదో వారు వచ్చారు. ఎవరైతే నాకు పథకాలు నిజంగా గవర్నమెంట్ మాకు ఇస్తుందన్న ఆలోచనతోనే వారు వచ్చారు తప్ప ఎవరిని కూడా బలవంతకారం చేయలేదు. అది కావాలంటే వారి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి వారు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అయితే ఒక నాయకుడు అంటాడు కదా, అంతటి పంచాయతీ 14 గ్రామాలు అంటున్నాడు ఒక నాయకుడు. అంతటి గ్రామాలు 14 గ్రామాలు కాదండి, 12 గ్రామాలే. కాబట్టి నాయకులు అన్నవాడికే ఎన్ని ఊళ్ళు ఉన్నాయో తెలియకపోతే ఇంకా ఆడే నాయకుడో తెలియలేదు. ఇంకొక ఆయన అంటాడు కదా 2వ తారీఖు ఇవ్వాలి లేదు 1వ తారీఖు ఇవ్వాలని. బాబు 1వ తారీఖు 2వ తారీఖు అని లేదు. మా గవర్నమెంట్ రూల్ అయితే 1 నుండి 5 వరకు ఏ రోజైనా ఇవ్వచ్చు. మా వాలంటీర్ మాట్లాడారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే 1వ తారీఖున చిరునవ్వుతో వారికి అందించాలని ఆశ ఆయనలో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామం అక్కడ 10 కుటుంబాలున్నా 50 కుటుంబాలున్నా 100 కుటుంబాలున్నా ఆ గ్రామంలో ఉన్న వ్యక్తినే ఒక వాలంటీర్గా నియమించడం జరిగింది. వాళ్ళే నేరుగా ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. అదొక్కటి గమనించండి. అంతే తప్ప మేము అన్ని 10 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ మీరు నడిపించుకొని తీసుకురాలేదండి. అది మాత్రం నాయకులు అన్నవారు గుర్తుపెట్టుకోండి. ఏ రోజైతే మాకు జగన్మోహన్ రెడ్డి మీరు సేవాభావంతో చేయమన్నారు, ఆయన చెప్పిన దానికన్నా 10 రెట్లు మేమందరం కూడా దాన్ని మేము కృషి చేసి ప్రతి విషయంలోని కూడా మేము ఒక రాజకీయ నాయకుల కన్నా ధీటుగా మాకు ఇది కావాలి, నా 50 కుటుంబాలు నా నిర్ణయించిన కుటుంబాలకు మంచి జరగాలని ఆశతో పనిచేస్తున్నాం. కాబట్టి మా మీద కానీ పంచాయతీ మీద కానీ బురద జల్లడం ప్రయత్నం అయితే మీరు మానుకోవాలని ఖచ్చితంగా కళాఖండిగా హెచ్చరిస్తున్నాను. బీజేపీ అయితే కావచ్చు లేకపోతే సిపిఐ అయితే కావచ్చు. బాబు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరేం చేశారు గతంలో. ఈ పంచాయతీలో 30 సంవత్సరాల నుండి సిపిఐ పని చేసింది. మీరు చేసిన పని ఎన్ని పనులు చేసి చూపించారా? చూపించలేదు. నేను చూపిస్తాను ప్రతి గ్రామానికి. ఏ ఒక్కడు కూడా ఏదో మా గ్రామానికి ఇది చేయలేదని చెప్పండి. కాబట్టి మీరు సిపిఐ కానీ బీజేపీ కానీ ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొద్ది ఖచ్చితంగా మీరైతే మరి రాజకీయం చేయాల్సిన కోరుచున్నాం. ఈరోజు అధికారం శాశ్వతం కాదు, మంచి ఎవరు చేసేది అన్నదే అదే శాశ్వతం. మేమున్నా లేకపోయినా కానీ మంచి చేసారా లేదన్నది జనాలు గుర్తిస్తారు. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ముందుకు నడవలసిందిగా మేము వాలంటీర్ల తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అంతగా అదే రోజున పనిచేయవు కాబట్టి ఆ గవర్నమెంట్ అన్నది సడలించడం జరిగింది. 1 నుండి 5వ తారీఖు వరకు ఆ 5 రోజుల్లో ఏ రోజైనా ఇవ్వచ్చు అన్నది మా గవర్నమెంట్ నుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్. కాబట్టి ఎవరైతే మేము 10 మంది ఉన్నామో
ఏ ఒక్కరు కూడా మేము పథకాలే అందిస్తామని ఏ రోజు కూడా మేము అనుకోలేదు. మా ఊరికి రోడ్డు లేకపోయినా మా వాలంటీర్ అడుగుతాడు, నాయకుడిలాగా ఒక వాలంటీర్ పనిచేస్తున్నాడు. మాకు నీళ్ళు అందకపోయినా మా వాలంటీర్ మాట్లాడతాడు, మాకు ఇల్లు కావాలన్నా మా వాలంటీర్ మాట్లాడతాడు. ఏ రోజు కూడా మేము వాలంటీర్లు కదా, ఊరు కోసం ఎందుకు మాట్లాడాలి, రోడ్డు కోసం ఎందుకు మాట్లాడాలని ఏ రోజు మేము మాట్లాడలేదు. మేము ఒక వాలంటీర్నే, ఒక నాయకుడిలాగా మేము ఈరోజు ఈ గ్రామము లేకపోతే మా పంచాయతీ మొత్తం అభివృద్ధి చెందినంతే మా 10 మంది వాలంటీర్ల వల్ల కూడా మా భాగం కూడా ఉన్నదని ఎంతగానో మేము గర్వంగా చెప్పుకోగలం. ఎవరైతే ఈ నాయకులు ఈరోజు శివరాజకీయం ఎవరైతే చేస్తున్నారో వారు ఒకటే గమనించండి, గతంలో ఎలా ఉండేది, వాలంటీర్లు వచ్చిన తర్వాత ఎలా ఉండేది. ఒక ఆయన అంటున్నాడు కదా, అక్కడ నుండి నడిచి రావడం 2-3 కిలోమీటర్లు నడిచి రావడం నాకు నా మనసు చాలా బాధాకరంగా అనిపించింది అని ఆయన ఎలాగంటున్నాడు అంతే. మరి ఆయన ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడో పారికలు, ఎక్కడో గంపరాయి, ఎక్కడో డేకురాయి, అక్కడ నుండి ఇక్కడికి వచ్చి హెడ్ క్వార్టర్ అయినా అంతటికి వచ్చి పెన్షన్లు తీసుకొని 2-3 రోజులు తిరిగేవాళ్ళు. 2-3 రోజులు తిరిగి 10వ 11వ తారీఖునో లేకపోతే 15వ తారీఖున పెన్షన్లు ఇచ్చేవారు. అప్పుడు ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. ఒక్కటి గమనించండి.